శ్రీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీ గోల్డ్ తాకట్టులో ఉందా వడ్డీ కట్టలేకపోతున్నారా మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్ ధరకే మేము కొంటాము. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి అనే వ్యక్తి సో సినిమాల్ని పైరసీగా చేసి ఇట్లా వెబ్సైట్లో పెట్టి కోట్లు గడించాడని చెప్పేసి అయితే అతన్ని అరెస్ట్ చేయడం, ఇప్పటికీ కూడా కస్టడీలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్టయితే బయట నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. కాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని ఎన్కౌంటర్ చేసేయాలి, ఇంకా విపరీతమైన కేసులు పెట్టాలి, బెయిల్ నుంచి బయటికి రాకుండా అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంతకీ ఈ ఐబొమ్మ రవి విషయాన్ని మనం సమర్థించవచ్చా లేకపోతే వ్యతిరేకించవచ్చా? అసలు నిజంగానే ఈ పైరసీ కేసు కనుక ముందుకి సాగితే అతనికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడేది ఉంది? ఇది ఏదైనా పెద్దగా మేజర్గా చూసుకోవచ్చా? తిప్పి కొడితే ఉరి శిక్ష ఏమన్నా పడే అవకాశం ఏమైనా ఉందా? అంటే జనాల సందేహాలు. సో మీరేం చెప్తారు? ఐబొమ్మ రవి చేసింది మంచా చెడా? నేనైతే సమర్థిస్తాను. ఐబొమ్మ రవి చేసిన లేదా వెనక ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు అని చెప్తున్నారు, నెదర్లాండ్స్ వాళ్ళు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఐబొమ్మ రవి మన ఇండియన్ సిటిజన్ కాదు, కరేబియన్ ఐలాండ్స్ నుంచి వచ్చాడు కదా. అతను వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేశారు, అంతేగాని అతనేమి ఇండియన్ సిటిజన్ కాదు కదా. కేసు వర్తించదా? అంటే ప్రస్తుతానికి ఇంకా అక్కడ నుంచి మనకు ఏమి అఫీషియల్గా రాలేదు కాబట్టి మనకేం తెలియదు. కానీ యాక్చువల్గా ఆయన ఇండియన్ సిటిజన్ అయితే కాదు. సరే, అరెస్ట్ చేశారు, కస్టడీకి పట్టారు. మొన్న కోర్టులో 5 days తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు కస్టడీకి ఇచ్చింది. అసలు ఏ పర్పస్ మీద అతని కస్టడీకి ఇచ్చింది ఏంటి అనేది ఇంకా బయటకు అయితే రాలా. అంటే అది ఎవరు చెప్పాలి మేడం? పోలీస్ వాళ్ళే మనకు అది ఇస్తారండి. ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ ఇస్తారు కదా, అవి మనకు బయటికి వస్తాయి. పబ్లిక్ డొమైన్లోకి ఇంకా అవి రాలా. కోర్టు ఏ పర్పస్ మీద, ఏ సెక్షన్స్ మీద కస్టడీకి ఇచ్చింది అనేది మనకి ఇంకా అది రాలేదు. బయటికి వస్తే మనం అది కూడా డిస్కస్ చేద్దాంలేండి. ప్రస్తుతానికి అయితే రాలేదు. కోర్టు కస్టడీకి ఇచ్చింది, ఒక 14 days అట్లా ఇచ్చినట్లుంది. చూద్దాం తర్వాత ఏమైంది అంటే, ఇప్పుడు ఐబొమ్మ రవిని మీరు ఎందుకు సమర్థిస్తారు? నేను ఎందుకు సమర్థిస్తా? నేను భారతదేశంలో ఉన్న 80% ప్రజలకి రిప్రజెంటేటివ్ని. 100 మంది ప్రజలు ఉన్నారు అంటే అందులో 20% రాజకీయ నాయకులు, డబ్బులున్న వాళ్ళు, హయ్యర్ మిడిల్ క్లాసు, వీళ్ళందరికీ తీసేస్తే వాళ్ళకి మనీ ఫ్లో ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టుకోగలరు, ఏదైనా చెయ్యగలరు. ఆ కేటగిరీ ఒక 20% ఉంటే 80% నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. ఓకే, నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మూవీకి వెళ్ళాలి అంటే ఈ రోజుల్లో ఎంత ఖర్చు అవుతుంది? లేదు, ఫస్ట్ డే ఫస్ట్ షో మనం చూడలేము అనుకోండి. 1 week వరకు టికెట్ రేట్లు పెంచుతున్నారు. 1 week తర్వాత ఏం చేస్తున్నారు? దీన్ని చిన్నగా ఓటీటీకి అమ్మేసుకొని రిలీజ్ చేసుకుంటున్నారు. అవునా? ఈ 1 weekలో నేను థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే 1 weekలోనో 10 daysలోనో థియేటర్కి వెళ్ళి చూడాలి అన్న అప్పుడు అదే ప్రైస్ ఉంటుంది. టికెట్ ప్రైస్ ఏం తగ్గట్లేదుగా. అవునా? మరి ఇప్పుడు చెప్పండి, ఒక కామన్ పర్సన్ లేదా మిడిల్ క్లాస్ పర్సన్, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ అని అయితే నేను కన్సిడర్ కూడా చెయ్యట్లా పాపం వాళ్ళని. అవునా? ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక మూవీకి వెళ్ళాలి అంటే మినిమంలో మినిమము 10,000 ఈరోజు ఉండాలి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ. రాజమౌళి గారి సినిమా వచ్చిందండి, అవునా? ఈగా అవి కాదు, బాహుబలి గాని ఇట్లా వచ్చింది. అంతెందుకు, రేపు మహేష్ గారిది ఏదో మూవీ వస్తుంది. అవునా? దానిలో కాస్టింగ్ ఎవరెవరు? ప్రియాంక చోప్రా అది ఇది తీసుకొచ్చిండు. దాని ఖర్చు కూడా అంతే ఉంటుందిగా. ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందని కోట్లల్లో ఉంటుంది. అది 500 కోట్లు 600 కోట్లు తెలీదు. అఫ్ కోర్స్ బిలో 1000 crores లోనే ఉంటది. ఓకే, అప్పుడు వాళ్ళు టికెట్ ఎంత పెడతారు? మినిమం 2000. నాకు తెలిసి రాజమౌళి గద మూవీ ఏంటండి, బాహుబలి 1, 2 అప్పుడే 2000 పెట్టిండు టికెట్. ఈ షోస్ వేస్తారు కదా, బెనిఫిట్ షోలు వేస్తారు. బెనిఫిట్ షోకి ఒక్కొక్క టికెట్ 2000 1500 అనండి. అది మాత్రం నేను చెప్పగలను. తర్వాత అనేది నాకు ఐడియా లేదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, సినిమా రేట్లు అయితే ఫస్ట్ 1 weekలో పెంచుకుంటున్నారా లేదా? అది మెయిన్ గా ఈ పెద్ద హీరోలు పెరుగుతున్నాయా లేదా? చిరంజీవి గారు అవ్వచ్చు, నాగార్జున, పవన్ కళ్యాణ్,
ఆయన ఇంకెవరు ఉన్నారండి, మన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, వీళ్ళందరినీ మనం పెద్ద హీరోలుగా కన్సిడర్ చేస్తే వీళ్ళది ఫస్ట్ 1 వీక్ సినిమా రేట్లు పెంచుకోవటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చింది. పెంచుతున్నారా లేదా? పెంచుతున్నారుగా, అవునా? మరి పెంచుతున్నప్పుడు ఒక కామన్ పీపుల్, ఒక కామన్ ఫ్యామిలీ పర్సన్, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, అమ్మ నాన్న వైఫ్ 2 పిల్లలతో ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమా థియేటర్ నుంచి, ఇప్పుడు హైదరాబాద్లోనే వేసుకుందామండి, నేను మణికొండలో ఉంటా, మణికొండ నుంచి నేను ఇక్కడికి రావాలి అంటే, ఏది ఇన్ఆర్బిట్ మాల్కి పోవాలి అంటే నాకు ఆటోకే లేదా క్యాబ్కి, 5 ఆటోలో పట్టరు కాబట్టి క్యాబ్కి ఎంత అవుతుందండి? కనీసం 300 అవుతుంది. ఇది మామూలు టైంలో. రిటర్న్లో ప్రైమ్ టైం అంటారు, ఏదో చెప్తారు, నైట్ టైం అంటారు, ఒక 500 వేసుకోండి, అక్కడికి 800 క్యాబ్కి అవుతుంది. టికెట్ రేటు ఒకటి 800, 1000 రూపాయలు వేసుకున్నా 5000, 5000 ప్లస్ 800, 5800. మీరు పాప్కార్న్ కొనాలంటే 500 ఒక డబ్బా. తర్వాత లేదు ఏదన్నా తినాలి అంటే ఏదైనా 100 రూపాయలకి తక్కువ ఒక ఐటమ్ అన్నా మీకు అక్కడ ఫుడ్ ఐటమ్ దొరుకుతుందా అండి? వాటర్ బాటిల్ 100 రూపాయలు ఆడ, అవునా? కూల్ డ్రింక్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లా, ఇంత బాటిల్ 100 అంటాడు, ఇంత బాటిల్ 150 అంటాడు, ఇంత బాటిల్ 200 అంటాడు. ఏందది? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, మాకు డబ్బులు సరిగా ఉండవు, ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తీసుకుని వెళ్తాం. ఇప్పుడు నాకు అలవాటు, నేను ఇంట్లో కూడా నేను ఏదన్నా, ఇప్పుడు మనవే యూట్యూబ్ వీడియోస్ చూస్తా ఉంటే నేను ఏదో ఒకటి తింటాను, చిరుతిండి తిని చూడటం అనేది నాకు అలవాటు. అట్లా ఉంటారండి చాలా, ఆదాయానికి గండి కొడుతున్నారు కదా. నేను అందుకే అసలు మొత్తం అందుకే పాయింట్ అదే చెప్తున్నా. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉంటారు, మాకు తింటూ చూడటం అలవాటు, మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాం. లేదు 100 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటే 5గురికి 500 వాటర్ బాటిల్స్కి అంటే ఎట్లా? ఒక చిన్న వాటర్ బాటిల్ నేను తీసుకెళ్తా, 20 రూపాయలు వాటర్ బాటిల్ మనం బయట కొంటే, ఎక్వాఫిన్నో ఏదైనా సరే, అవునా? అది సీల్ ఓపెన్ చెయ్యం కదా, దాన్ని కూడా తీసి చెత్తబుట్టలో వేస్తాడు. ఆ సీల్ ఓపెన్ చేసిన దాన్ని అసలు మనకు ఎయిర్పోర్ట్ లోనే అలౌ చేస్తాడు, సీల్ ఓపెన్ చేయకపోతే. నువ్వేంది థియేటర్లోకి ఓపెన్ చెయ్యు, అవునా? లేదు ఒక 200 ml చిన్న వాటర్ బాటిల్ ఉంటుందా, అది కూడా ఎయిర్పోర్ట్ లోకి అలౌ చేస్తున్నాడు డొమెస్టిక్ కి. మరి నువ్వెందుకు అలౌ చెయ్యు? థియేటర్ లోకి అవుట్ సైడ్ ఫుడ్ అండ్ వాటర్ ఆర్ నాట్ అలౌడ్, డ్రింక్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెడతాడు వాడు, అవునా? పిల్లలు ఊరుకోరండి. సరే పెద్దవాళ్ళు నోరు కట్టేసుకొని కూర్చున్నా పిల్లలు ఊరుకోరు, అవునా? పిల్లలకి చెరొక 500, మంచి నీళ్ళకి ఒక 300 వేసుకోండి. ఎంత అయిందండి ఒక మనిషి సినిమాకి వెళ్ళాలంటే? మినిమంలో మినిమం 7500 అయింది. అతని శాలరీ 50,000 అనుకుంటే ఇది ఎంత శాతం అండి? 1/4కి నియరర్గా ఉంది కదా. ఇంత పెట్టుకొని ఒక సినిమా చూడాలి అంటే కామన్గా ఉన్న మనిషికి అది సాధ్యమేనా? మిడిల్ క్లాసు ఫ్యామిలీ పర్సన్కి అది సాధ్యమేనా? కాదు కదా. మరి తప్పేవరిది? ఒకప్పుడు సినిమా అందరు సినిమా హాల్కి వెళ్ళి చూసేవాళ్ళండి. అప్పుడు ఎంత ఉండేవి? నాకు తెలిసి నా చిన్నప్పుడు బాల్కనీ 20 రూపాయలు 30 రూపాయలు ఉండేది. మరి ఇప్పుడు అంటే దీనికి కారణం కూడా ఇంకోటి ఏం చెప్తున్నారు, హీరోలకి అనవసరంగా రెమ్యునరేషన్లు 100 కోట్లు. ఏమండి నేను వచ్చేటప్పుడే ఒకటి వినొచ్చానండి, ఈ మధ్య ఒక చిన్న సినిమాలు వస్తుంటాయి లో బడ్జెట్, 2 కోట్లు 3 కోట్లు, ఇంకా అసలు వాటికంటే ఇంకా తక్కువ, 1 కోటి రూపాయలు. శేఖర్ కమల మూవీస్ అన్ని ఎట్లున్నాయండి? మరి అవన్నీ చూడలేదా? ఆయన ఏ రోజైనా బయటకు వచ్చి కంప్లైంట్ చేసిండా నా సినిమా పైరసీ అయిందని? ఏ రోజు చేయలేదు కదా. నువ్వు లో బడ్జెట్కి వెళ్ళు, ఆ సినిమాలు ఆడలేదా? ఆనంద్ దగ్గర నుంచి అతను ఏవి ఫ్లాప్ అయినాయి చెప్పండి? A to Z అందరు హిట్ చేసినవేగా, జనాలు థియేటర్కి వెళ్ళి చూసినవేగా అవి కూడా, అవునా? మరి ఇప్పుడు ప్రేమలోని కొత్త మూవీ ఒకటి వచ్చింది, అది సూపర్ డూపర్ హిట్ అయింది, అది 3 కోట్లు లోపలే చేసిందంట. అది ఇక్కడెక్కడ కాలనీలో ఒక అపార్ట్మెంట్ మొత్తాన్ని అద్దెకు తీసుకొని వాళ్ళలో ఉన్న ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, హీరోయిన్లు కానీ, డైరెక్టర్లు కానీ, వంట చేసే వాళ్ళు కానీ అందరూ దానిలోనే ఉన్నారంట. మరి అయితే వీళ్ళకి ఇప్పుడు ప్రియాంక చోప్రా గారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే ఆమె ఎక్కడ ఉంటుంది చెప్పండి? 5 స్టార్ హోటల్లో ఉంటుంది. మామూలు స్టార్ కాదు 5 స్టార్ మించి ఉంటాయి, 7 స్టార్ హోటల్స్, అవునా? అలాంటి వాటిల్లో ఉంటాయి. అలాంటి వాటిలో పర్ డే రూమ్ రెంటే 50,000 ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఆమె 10 days ఉంటే ఎంత? 5 lakhs ఆమె రూమ్ రెంట్కే అవుతుంది. మరి ఆమె ఒక్కతే ఉంటుందా? ఆమెతో పాటు వాళ్ళ అమ్మనో వాళ్ళ చెల్లెనో లేకపోతే
మేకప్ మ్యాన్, హెయిర్ స్టైలిస్టులు వీళ్ళందరినీ కూడా తెచ్చుకుంటారుగా. వాళ్ళకి ఇంకొక రూమ్లు ఇవ్వాలిగా. వాళ్ళకి పోనీ 5 స్టార్ ఇచ్చినా 3 స్టార్ ఇచ్చినా అవి ఖర్చే కదా. మరి మీరు చెప్పండి, మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని పెంచుకుంటున్నారు. మీకు ప్రేక్షకుల ఆదరణ కావాలి అంటే మీరు అసలు ఇవేం చూసుకోవద్దు, ప్రశాంతంగా రండి. ఇదివరకు మరి నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు చేయలేదా? శోభన్ బాబు, చిరంజీవి గారు ఒకప్పుడు చేయలేదా? చేసిండ్రు కదా. మరి అప్పుడు మరి డైరెక్టర్ పేర్లతోనే కదా సినిమాలు హిట్ అయినాయి, హీరో పేర్లతో కాదు కదా. మరి ఇప్పుడు కూడా డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి, ప్రొడ్యూసర్స్కి ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించండి. ప్రొడ్యూసర్ మంచిగా ఉంటే ఇప్పుడు మీ ఒక్క సినిమా 200 కోట్లు పెట్టి తీసే బదులు 4 సినిమాలు తీస్తాడు 50 కోట్లు పెట్టి, మీకే మంచిది కదా. మీకు ప్రేక్షకుల నుంచి డబ్బు లాగటం కావాలి, జలగల్లాగా పీల్చుకోవటం కావాలి. ఎవరికి? హీరోలకి కావాలి. ప్రొడక్షన్ మరి వాళ్ళు డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి కావాలి, థియేటర్ వాళ్ళకి కావాలి. పాప్కార్న్ తినేవాడికి కూడా మన రక్తమే కావాలి. మన రక్తమే జలగల్లాగా పట్టుకొని తాగితే గాని వాళ్ళ కడుపు నిండదు. జలగలన్నా నయ్యమండి, శరీరంలో ఉన్న చెడు రక్తం తీసేసుకొని వదిలేస్తాయి. వీళ్ళు అట్లా కూడా చెయ్యట్లా. ఇంకా మా సినిమాలు చూడండో అని చెప్తుంటే ఎక్కడ చూస్తారండి సినిమాలు ప్రేక్షకులు? నెలకి 4 సినిమాలు చూస్తే వాడి జీతం అంతా సినిమా హాల్లోనే. పిల్లల్ని సినిమా హాల్ ముందు కూర్చోబెట్టి బెచ్చం ఎత్తుకోవటమే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అలా అని ఒక మనిషిని నేను, నాకు కొన్ని కోరికలు ఉంటాయి. నాకు సినిమా అంటే ఇష్టం. లో బడ్జెట్ సినిమాలు నేను థియేటర్కి వెళ్ళి చూస్తా. థియేటర్లో వస్తే థియేటర్కి వెళ్ళి చూస్తా, ఎందుకంటే ఆ కాస్ట్ నాకు అందుబాటులో ఉంటుంది, నేను చూస్తా. కానీ పెద్ద వాళ్ళ సినిమాలు నేను చూడను. నాకు చూడాలని ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. మరి మొన్న ఓజీ సినిమాలు వచ్చినాయి కదా, నేను చూడలే. ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూస్తా కూర్చున్నా. ఓటీటీలో వచ్చినాక ఓటీటీలో చూసుకున్నా. ఇప్పుడు చెప్పండి మరి. కాబట్టి అలాంటి వాళ్ళని సమర్థించటమే కరెక్ట్. అట్లీస్ట్ మీ మొహాలని కామన్గా ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నారు వాళ్ళు పైరసీ చేసి. వాళ్ళు అది కూడా చేయలేదనుకో, మీ మొహాల్ని ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మర్చిపోతారు. ఎందుకంటే మేము థియేటర్కి పోము, ఇంకా పోనప్పుడు మేము మర్చిపోతాం మీ మొహాలు. మరి అంతే కదా, మేము మర్చిపోతున్నాం అంటే అర్థమైంది. ఇంకా మీ సినిమాలు ఎవరు ఆదరిస్తారు? నేను చెప్పిన పైన 20% వాళ్ళలో ఎంతమంది ప్రతిరోజు థియేటర్కి వచ్చి చూస్తారు? ఇదివరకు ఎన్టీఆర్ సినిమా కానీ చిరంజీవి సినిమా కానీ వస్తే వాళ్ళ ఫ్యాన్స్ అండి ప్రతిరోజు ఆ సినిమా ఉన్న రోజులు వాళ్ళకి అదే పని. ఈవెన్ నేల టికెట్ కొనుక్కోనివ్వండి, బెంచ్ టికెట్ కొనుక్కోనివ్వండి, ఒక్కొక్కళ్ళు సినిమాని 10 సార్లు 15 సార్లు చూసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవడు చూస్తున్నాడు? ఒకసారి చూసేటప్పటికి దేవుడా అనుకుంటూ వస్తున్నారు. ఆ సినిమా ఎట్లుంటుందో తెలియదు. పోనీ అన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళి ఏమన్నా రిలాక్సేషన్ ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరు. అవునా? బాగుంటే ఓకే, పోనీలే పెట్టిన డబ్బులకి అని. అట్లా కూడా కాదు. ప్రీమియర్ షోలని వేస్తున్నారు. ఆ షోలకి అద్దుపు ఏమన్నా ఉందా? సినిమా హాళ్ళల్లో తొక్కిసలాటలేంది, మనుషులు చచ్చిపోటాలేంది, ఎన్ని టికెట్లు ఇస్తున్నారో మీకు తెలియదా? ఎంతమందిని రంపించుకోవాలో మీకు తెలియదా? ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకొని పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకోవాలని మీకు తెలియదా? అంటే మనుషులు చచ్చిపోతే మీ సినిమా హిట్టా, లేకపోతే మీ సినిమా ఆడదని మీరు ఫీల్ అవుతారా? ఈ చచ్చిపోయిన వాళ్ళందరికీ మీరేం కాంపెన్సేషన్ ఇచ్చారు? అలాంటప్పుడు మేము డబ్బులు పెట్టుకొని ప్రీమియర్ షోలకు వచ్చినా ఇంకొక దానికి వచ్చినా ఆ డబ్బులు పెట్టుకోవడం ఎందుకు? డబ్బులు వదిలించుకోవడం ఎందుకు? డబ్బులతో పాటు బోనస్గా మా ప్రాణాలు ఇవ్వడం ఎందుకు? మాకు అవసరం లేదు కదా. ఏమైంది 4 రోజుల తర్వాత పైరసీ వస్తుందంటే చూస్తాము. లేదు ఓటీటీలో మీరే రిలీజ్ చేస్తున్నారు కదా, అవి చూస్తాము. మీరు ఓటీటీలో మరి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అంటే ఎవడు థియేటర్కి రాడన్న విషయం మీకు తెలుసు, తెలిసే మీరు ఓటీటీకి రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు ఈ రోజు కూడా ఓటీటీలోకి రావు చూడండి. ఎందుకు రావు? అవి థియేటర్లో చూస్తాం కాబట్టి. మీకు తెలుసు మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత ఖర్చుకు తగినట్టు ఇంతమంది జనాలు రావాలి, వీళ్ళు రారు కాబట్టి మేము ఓటీటీలో దీన్ని అమ్ముతాము, అమ్మేది మేము క్యాష్ చేసుకుంటాము, దీన్ని కామన్ పీపుల్ ఓటీటీలో వాళ్ళు చూసుకుంటారు అని. ఆ ఓటీటీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ మీద వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకుంటారు. దానికి సినిమా పెట్టుకోవాలంటే భయం. 10 నిమిషాలకు ఒక అడ్వర్టైజ్మెంట్, సినిమా మర్చిపోతాం తెలుసా మనం ఓటీటీలో చూస్తే. మీరు గమనించండి,
అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అవును, అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా అసలు ఓటీటీలో సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారు? వాళ్ళకి డబ్బులు వచ్చేది అడ్వర్టైజ్మెంట్ కదా. కాస్ట్ మళ్ళీ పెంచాలి కదా, అది కూడా మనం ప్రీమియం ఎక్కువ పెడితే యాడ్స్ రాకుండా ఉంటాయి. అది లేదంటే ప్రీమియం కాస్ట్ మీద పెడుతుంది దాని ఇంపాక్ట్. ఓటీటీలో వచ్చినప్పుడు కూడా మీరు ఈ సినిమా చూడాలంటే 129 రూపాయలు యాడ్ ఆన్ చేసుకోండి, ఈ సినిమా తీసుకోండి, కొనండి అని వస్తుంది. ఐడియా వచ్చిందా? కొనండి అని అంటారు. అప్పుడు ఆ మధ్య ఏదో సినిమా జూనియర్ ఎన్టీఆర్తో ఏదో అట్లాగే కొని చూశాను నేను. అట్లా కొన్ని సినిమాలకి మనం ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా ఆ మూవీ చూడాలంటే మనం దాన్ని కొనాలి. సో ఫైనల్ గా మీరైతే రవి చేసింది కరెక్టే అని సమర్థిస్తున్నారు. మరి ఇప్పుడు రవి, నేను అదే చెప్తున్నానండి, రవి చేసింది కానీ రవి వెనక ఇంకొక ఇద్దరు ఉండి నెదర్లాండ్స్ లో నుంచి చేస్తుంది కానీ కరెక్టే, నేనైతే తప్పు అని అనను. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రోజు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఈవెన్ చిరంజీవి గారు కూడా మాట్లాడుతున్నారు. మీ అభిమాన నటుడు ఎవరైనా సరేనండి, నేను ఎప్పుడు ఒకటే చెప్తా, కామన్ పీపుల్ కి అందుబాటులో లేని నాయకుడైనా, సినిమా స్టార్ అయినా, ఇంకొక సెలబ్రిటీ అయినా అనవసరం. మాకు అందుబాటులో ఉండాలి. సినిమా ఆయన తీశాడు అంటే మేము చూడగలగాలి, థియేటర్కి వెళ్ళి అభిమానంతో సంతోషంగా మేము ఖర్చు పెట్టుకుని చూడగలగాలి. అంతేగాని మేము ఏడ్చుకుంటా పోయి చూసి ఆ సినిమా బాగాలేక మళ్ళీ ఏడ్చుకుంటా వచ్చి ఆ నెల మా తిండి ఖర్చు ఇంకో ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం మాకేంటి? అవునా? ఇది నేను చెప్తున్నాను. ఈ రోజు సెలబ్రిటీలు వచ్చి అరుచుకుంటున్నారు, గొంతులు జించుకుంటున్నారు, కానీ సరే వాడు అట్లా తప్పు చేసిండు, దా తప్పుకి మేము కూడా కారణమే, సరే మేము మా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటామను, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తామను ఒక మాట చెప్పట్లేదు. ఒక్కళ్ళు కూడా చెప్పిండ్రా? మీరు విన్నారా? ఒక్కళ్ళు కూడా చెప్పలే. ఈ రోజు వాళ్ళ స్వలాభం కోసమే అన్నట్టు, ఖచ్చితంగా వాళ్ళ స్వలాభం కోసమే ఇది. ఈ రోజు అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు కాబట్టి మీరు అరెస్ట్ చేసిండ్రు, రాకపోతే మీరు అరెస్ట్ చేసేది లేదు కదా. అదే కదా. అవునా? ఇప్పుడు ఆయన ఏదో 2 కోట్లు సంపాదించుకున్నాడు, 3 కోట్లు సంపాదించుకున్నాడని మీరు బాధపడుతున్నారు, కానీ ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ, మరి మీరు మీ హోటల్ ఖర్చే 2-3 లక్షలు 2-3 కోట్లు ఉంటుంది ఒక సినిమా కంప్లీట్ అయ్యాడు అప్పటికి. మరి దాన్ని చూసి ప్రొడ్యూసర్ ఎంత ఏడవాలా? ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, ఓకే, కొంతమంది సమర్థిస్తున్నారు. పోలీసుల్లో కానిస్టేబుల్స్ లోయర్ కేటగిరీ కదండి, అవునా? వాళ్ళ ఇంట్లో ఎవరు పైరసీలు చూడట్లేదా? వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వట్లేదా? పేరుకి అందరూ వచ్చి మేము ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే సంతోషపడుతున్నామని అదని ఇదని మాట్లాడుతున్నోళ్లే, కానీ ఇంటర్వ్యూలో ఇచ్చిన వాళ్ళల్లో చాలా వరకు సంతోషపడే వాళ్ళే. ఓకే, నా దృష్టిలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయటం అనేది తప్పు. ఎందుకంటే అతను ఇక్కడ సిటిజన్ కాదు, నెంబర్ 1, వేరే కంట్రీ సిటిజన్. సరే అరెస్ట్ చేసిండు, రేపు ఆ కంట్రీ గనక మా సిటిజన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, మీరు ఏ హక్కుతో అరెస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ సమాధానం చెప్పుకోవాలి. వీళ్ళు ఇచ్చిన సమాధానంతో వాళ్ళు సాటిస్ఫై అయినా ఓకే, అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, చేసి అతన్ని పిలిపించుకుంటారు, నో ప్రాబ్లం. అతనికి వస్తుంది, చూస్తా ఉండండి. ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పెట్టిండ్రు కదా, ఏదో ఒక విధంగా అతనైతే 1 నెల లేదు 2 నెలలు లేదు 3 నెలలు, మాక్సిమం 3 months అండి. మర్డర్ చేసిన వాడికి కూడా 3 నెలల్లో బెయిల్ ఇస్తారు. A1 కి కూడా 3 నెలల్లో బెయిల్ ఇస్తారు. నేనేదో చూసాను మేడం సోషల్ మీడియాలో, ఒకదాని మీద బెయిల్ ఇస్తే ఇంకో పిటిషన్ వేయడం, అది మనం ఈ రాజకీయ నాయకుల జోడ్లే, పోసాని కృష్ణమురళి వీళ్ళందరినీ జోడ్లే, అట్లా చేసినా కూడా ఏం కాదు. ఆల్రెడీ వాళ్ళ లాయర్లు ఈరోజు చెప్పేసిండ్రు, పీటీ వారెంట్ రెడీగా పెట్టుకున్నారండి, బయటికి రాగానే మళ్ళీ అరెస్ట్ చేయడానికి, ఇదంతా ఫాల్స్ అని చెప్పి ఆయన మీద ఒక 5 కేసులు ఏవో రెడీ చేసి ఉంచుకున్నారు, ఇదంతా అని చెప్పి జడ్జి ముందు వాళ్ళు ముందే చెప్పారు. కాబట్టి జడ్జి ఏం చేస్తారు అనేది మనం తర్వాత చూద్దామండి. ఎంత చేసినానండి, నేను అదే చెప్తున్నా, మర్డర్ చేసిన దానిలో A1 ముద్దాయికి 180 days లోపల, అంటే 6 నెలల లోపల బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. ఇతను అంతకంటే భయంకరమైతే ఏం కాదు, ఎవరిని చంపలా, ఎవరు చచ్చిపోలేదండి. అతని వల్ల అందరూ సంతోషపడినోళ్లే, ఎవరో కొంతమంది గగ్గోలు పెడుతున్నారు, కానీ ఆ గగ్గోలు పెట్టిన వాళ్ళ ఇంట్లో ఎవడని చచ్చిండా? ఆ మాట అంటే ఒక్కొక్కరికి వస్తుంది, కానీ ఎవడు చచ్చిండు? ఎవరు జావలే. లేదు వాళ్ళ ఇన్కమ్ ఏమైనా ఆగిపోయిందా? ఈ రోజు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు, కానీ వాళ్ళ ఇన్కమ్ ఏమైనా ఆగిందా? లేదు వాళ్ళు రేపు రెమ్యూనరేషన్ ఏమైనా తగ్గిస్తారా? ఏం చెయ్యరు కదా. మరి ఇంకెందుకు అరుపులు, కేకలు, ఏడుపులు? సో మొత్తానికి మీరు అనుకున్నట్టుగానే రవి తొందరగా బయటికి రావాలని వస్తాడండి, ఖచ్చితంగా వస్తాడు. థ్యాంక్ యూ.